This is my channel. Bye. పికింగ్ అంటే ఏంటంటే ఇదొక అక్క ఇట్ సెట్స్ మసాలా ఉందక్క. గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంద్రసా బిశెట్టి. సో ఈరోజు నేను యాపిల్ పికింగ్ అయితే వచ్చాను. సో యాపిల్ పికింగ్ అంటే ఒక ఫామ్ ఉంటుంది, అక్కడ మనకి నచ్చినన్ని యాపిల్స్ పిక్ చేసుకొని మనమే అవి సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఇక్కడంతా ఉంది కదా, ఇదంతా ఒక పెద్ద ఫామ్. సో మనకి చాలా చాలా యాపిల్స్ ఉంటాయి, మనమే పిక్ చేసుకొని వాటిని మనము సెలెక్ట్ చేసుకోవచ్చు. సో దీనికంటూ మనకి బ్యాగ్స్ ఉంటాయి. సో నేను ఈరోజు అయితే $25 బ్యాగ్ తీసుకున్నా. ఈ బ్యాగ్ కాస్ట్ $25. సో మనం ఈ బ్యాగ్ తీసుకొని ఇక్కడ నుంచి మనకి ఏ యాపిల్స్ కావాలో ఎన్ని కావాలంటే అన్ని బ్యాగ్కి సరిపోయినట్టు పట్టుకొని వెళ్ళచ్చు. లేదు మనం ఇక్కడే తిందాం అనుకుంటే మీరు ఏమైనా యాపిల్స్ తిన్నా దానికి నో కాస్ట్. మనకి ఏ యాపిల్స్ ఎన్ని కావాలంటే అన్ని యాపిల్స్ ఇక్కడే తినేయచ్చు. సో అలానే యాపిల్సే కాకుండా ఇక్కడ పంకిన్ ఫామ్ కూడా ఉంది. సో అవన్నీ ఈరోజు ఎక్స్ప్లోర్ చేద్దాం, పదండి. మనమైతే మ్యాక్స్ యాపిల్స్ అనే ప్లేస్కి వచ్చాము. ఇదే యాపిల్ పికింగ్ ఏరియా అనమాట. సో ఇక్కడ ఇది హ్యాలోవిన్ సీజన్ కాబట్టి ఫుల్ పంకిన్స్ ఉంటాయి మనకి. సో మొత్తం అన్ని రకాలు ఉన్న పంకిన్స్ అనేవి ఇక్కడ సేల్లో పెడతారు. సో వచ్చి మనం విజిట్ చేసుకుంటూ ఏమైనా పంకిన్స్ కొనుక్కోవాలన్నా మనం కొనుక్కోవచ్చు ఇక్కడే. సో ఇవన్నీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పంకిన్స్ చాలా చాలా ఎక్కువ ఉంటాయి. అన్ని రకాలు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకోవడానికి అయితే ద బెస్ట్ స్పాట్ అనే చెప్పుకోవచ్చు. ఇన్ని రకాల పంకిన్స్ ఉంటాయని నాకైతే తెలియదు, నేను చూడలేదు కూడా. స్నేక్ లాగా పెద్దగా ఉన్న పంకిన్స్ ఉన్నాయి, పైన పెచ్చులు పెచ్చులు ఉన్నట్టు. కలర్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్న పంకిన్స్ అయితే ఉన్నాయి. చిన్న పిల్లలు అయితే ఎంత ఎంజాయ్ చేశారంటే ఈ ఫామ్కి వచ్చి. వాళ్ళకి పేరెంట్స్ కూడా ప్రతి పంకిన్ ఏంటి, దీని యొక్క యూసేజ్ ఏంటి, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారనమాట. చాలా బాగుంది చూడడానికి. ఈ ప్లేస్ నుంచి ఒక 3 మినిట్స్ జస్ట్ బయటకు వచ్చి లెఫ్ట్ సైడ్ టర్న్ తీసుకుంటే మనకి యాపిల్ ఫామ్ ఉంది. అక్కడే యాపిల్ పికింగ్ కోసం మనం వెళ్ళాము. ఇక్కడ కూడా పంకిన్స్తో ఫుల్ డెకరేషన్ చేసేసారనమాట యాపిల్ ఫామ్ని కూడా. ఇక్కడికి వెళ్ళిన వెంటనే ఫస్ట్ మనము ఇక్కడ ఒక బ్యాగ్స్ తీసుకోవాలి. యాక్చువల్లీ దీనికి అసలు ఫీజే ఉండదు, మనం ఫ్రీగా ఎంటర్ అవ్వచ్చు. బట్ మనం ఏమైనా యాపిల్స్ పిక్ చేసుకోవాలి అనుకుంటే ఇలా మనకి 2 బ్యాగ్స్ ఉన్నాయి. చిన్న బ్యాగ్ వచ్చేసి $25 అండ్ పెద్ద బ్యాగ్ $45. నేనైతే చిన్న బ్యాగ్ తీసుకున్నా. సో ఆ లోపలికి యాపిల్ ఫామ్ బయటంతా కూడా ఈ పంకిన్స్తో డెకరేషన్ చేశారు. చూడ్డానికి కూడా ఇది కూడా ఫుల్ ఆఫ్ ఫోటోజెనిక్ ప్లేస్ అన్నమాట. అలానే మనకి హౌస్ ఒక కన్స్ట్రక్షన్ లా చేసి దాంట్లో పంకిన్స్ ఒక ఫోటోకి పెట్టడానికి చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది నాకైతే. సో ఇదంతా యాపిల్ పికింగ్ ఏరియా. ఇక్కడే యాపిల్ ట్రీస్ అన్నీ ఉంటాయి. మనకి గ్రీన్ యాపిల్స్, ఎల్లో ఉన్నాయి, రెడ్ కూడా ఉన్నాయి. సో మనకి ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు. మనకి టూర్ ఇవ్వడానికి కూడా ఇలా ట్రాక్టర్లో మనకి తీసుకెళ్ళి యాపిల్ ఫామ్ టూర్ ఇస్తారు. సో పెద్దవాళ్ళకైతే ట్రాక్టర్, చిన్న వాళ్ళకైతే ఇలాంటి ఒక రైల్ టైప్ లో ఉంది, చిన్నపిల్లలందరూ ట్రావెల్ చేయొచ్చు. యాపిల్ పికింగ్ అంటే ఏంటంటే ఇది ఒక పెద్ద ఫామ్, యాపిల్ ఫామ్ అనమాట. సో మనం ఈ యాపిల్ ఫామ్లోకి వచ్చి మనకు నచ్చినన్ని యాపిల్స్ మనం పిక్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడే తినాలన్నా తినచ్చు. సో మనమే టేస్ట్ చేసి డిఫరెంట్ డిఫరెంట్ యాపిల్స్ని మనం ఇంటికి తీసుకొని వెళ్ళొచ్చు అనమాట. సో దీనికి ఒక ప్రైస్ ఉంటుంది, మనకి బ్యాగ్స్ ప్రైస్ ఇక్కడ. సో ఈచ్ యాపిల్కి లేదంటే దాని యొక్క వెయిట్కి ఉండదు, బ్యాగ్ ప్రైజెస్ ఉంటాయి. సో చిన్న బ్యాగ్ అయితే $25, పెద్ద బ్యాగ్ అయితే $45 ఉంది. సో మనమైతే ఈరోజు చిన్న బ్యాగ్ తీసుకున్నాం. సో ఇది మన బ్యాగ్ సైజ్. సో ఈ బ్యాగ్ సైజ్ $25. సో మనం ఇక్కడ మొత్తం ఫామ్లో ఉన్న చెట్లన్నీ తిరిగి మనకి ఎన్ని యాపిల్స్ కావాలంటే అన్ని యాపిల్స్ ఈ బ్యాగ్ నిండా పట్టుకోవచ్చు. సో దానికి ఏం రెస్ట్రిక్షన్స్ లేదు. స్పీకర్ ఎలా ఫీల్ అవుతున్నా? హ్యాపీ? మరి నవ్వు, నవ్వాలి. సో మనకైతే ట్రాక్టర్తోనే ఒక యాపిల్ ఫామ్ టూర్ తీసుకొని వెళ్ళారు. ఇక్కడికి రోడ్డుకి అవతల వైపు సన్ఫ్లవర్ ఫామ్, ఇటువైపు వచ్చేసి మనకి యాపిల్ ఫామ్ ఉంది. మొత్తం చుట్టూ రౌండ్ తిప్పుతున్నారు అనమాట. కొన్ని యాపిల్స్ అయితే ఇంకా మగ్గలేదు, అవి ఇంకా యెల్లో కలర్లోనే ఉన్నాయి కదా. సో ఇలాంటి ట్రీస్ అన్నిటికీ కూడా మనకి ముందున ప్లీజ్ డు నాట్ పిక్ అనే బోర్డ్ పెడతారు. సో ఇలాంటి బోర్డ్స్ మనం చూసినప్పుడు అవి మనం పిక్ చేసుకోక్కర్లేదు. రిమైనింగ్ అన్నీ ఏవైతే మంచిగా రైప్ అయ్యాయో వాటన్నిటికీ బోర్డ్స్ ఉండవు. సో అవి మనం పిక్ చేసుకోవచ్చు అనమాట.
ఇట్ సెట్స్ మసాలా ఉందక్క. చూడండి ఎన్ని యాపిల్స్ కింద పడ్డాయి కదా. ఇవన్నీ అయితే వాళ్ళు టేస్ట్ చేసి అలా వదిలేసినవి. చూడండి కొన్ని యాపిల్స్ ఇవి ఫ్రెష్గా పైనుంచి కింద పడ్డాయి. బట్ కొన్ని యాపిల్స్ వాళ్ళు ఆల్రెడీ టేస్ట్ చేసి నచ్చక కిందని పడేస్తారు అనమాట. సో అలాంటి యాపిల్స్ కూడా ఇవన్నీ వేస్ట్ అయిపోయినట్టే. ఎలా ఉంది యాపిల్స్ చెప్పండి. అబ్బో అవి నచ్చాయా నీకు? ఓకే వెరీ గుడ్. ఇక్కడ చాలా యాపిల్స్ ఉన్నాయి. ఒక యాపిల్ ట్రై చేద్దాం. స్వీట్గానే ఉన్నాయి. సో ఇప్పుడు మనం అయితే పికింగ్ అయిపోయింది యాపిల్ ఫామ్. అక్కడ నుంచి ఇప్పుడు మనం డైరెక్ట్గా బోస్టన్లోని ఒక హాట్ ఎయిర్ బెలూన్ షో ఉంది. సో అక్కడికి వచ్చాం. అది ఎలా ఉందో చూద్దాం. ఇక్కడ సో వాళ్ళు ఇక్కడికి హాట్ ఎయిర్ బెలూన్స్ తెచ్చి ఇక్కడి నుంచి వాటిని స్క్రాచ్ నుంచి బిల్డ్ చేస్తున్నారు మొత్తం అంతా కూడా. ఇదంతా చేయడానికి చాలా టైం పట్టింది. మనకు చూడ్డానికి చాలా ఈజీగా ఉంది కానీ అమ్మో చాలా పెద్ద పని ఇదంతా యాక్చువల్లీ. కరెక్ట్ ఎయిర్ ఉండాలి, కరెక్ట్ ఫైర్ ఉండాలి, దానికి కరెక్ట్ షేప్లోకి రావడానికి చాలా ప్రెజర్ రిలేటెడ్ ఏవేవో ఉన్నాయన్నమాట. అలానే ఇక్కడ మ్యాజిక్ షో కూడా జరిగింది. చాలా చాలా బాగుంది. కామెడీ అనమాట. మ్యాజిక్ షోయే కాదు ఇది, మొత్తం కామెడీగా కిడ్స్ అందరూ కూడా చాలా ఎంజాయ్ చేశారు ఇదైతే. Nice to meet you. Okay guys, now Shore has our balloon. Here's what we're going to do. Hold on to that for me, Serena. Excellent job. Hold on to that for me. Very good. Okay, good. Now Serena has our balloon. Here's what we're going to do. When you guys are, what are you guys freaking out about? What's the big deal? What? Bigger. You guys ready to see me put my head in? Say, oh yeah.